హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీడిఎస్సి డీసెట్ తెలుగు కవులు కాలాల గురించి తెలుసుకుందాం మరియు వారికి సంబంధించిన బిరుదుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నన్నయ కాలం ఏది? ఆప్షన్ ఏ 11వ శతాబ్దం, ఆప్షన్ బి 15వ శతాబ్దం, ఆప్షన్ సి 18వ శతాబ్దం, ఆప్షన్ డి 20వ శతాబ్దం. నన్నయ కాలం ఏది? ఆప్షన్ ఏ 11వ శతాబ్దం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన కాలం ఏది? తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు? తిక్కన కాలం ఏది? ఆప్షన్ ఏ 11వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. ఆప్షన్ ఏ 11వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 13వ శతాబ్దం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రాప్రగడ కాలం ఏది? ఎర్రాప్రగడ ఏ కాలానికి చెందినవాడు? ఆప్షన్స్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 14వ శతాబ్దం, ఆప్షన్ డి 15వ శతాబ్దం. ఎర్రాప్రగడ ఏ కాలానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 14వ శతాబ్దం, ఆప్షన్ డి 15వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 14వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, పోతన కాలం ఏది? పోతన ఏ కాలానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. ఆప్షన్స్ ఇంకోసారి, ఆప్షన్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. పోతన ఏ కాలానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు కాలం ఏది? శ్రీకృష్ణదేవరాయలు కాలం ఏది? శ్రీకృష్ణదేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 13వ శతాబ్దం, ఆప్షన్ బి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 16వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. ఆప్షన్ ఏ 13వ శతాబ్దం, ఆప్షన్ బి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 16వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల కాలం. నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ కాలం ఏది? గురజాడ అప్పారావు గారి కాలం. ఆప్షన్ ఏ 17వ శతాబ్దం, ఆప్షన్ బి 18వ శతాబ్దం, ఆప్షన్ సి 19వ శతాబ్దం, ఆప్షన్ డి 20వ శతాబ్దం. ఆప్షన్ ఏ 17వ శతాబ్దం, ఆప్షన్ బి 18వ శతాబ్దం, ఆప్షన్ సి 19వ శతాబ్దం, ఆప్షన్ డి 20వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 19వ శతాబ్దం. గురజాడ అప్పారావు గారి కాలం 19వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశ్రీ గారి కాలం. శ్రీరంగం శ్రీనివాసరావు గారి కాలం ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే, ఆప్షన్ ఏ 18వ శతాబ్దం, ఆప్షన్ బి 19వ శతాబ్దం, ఆప్షన్ సి 20వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. శ్రీశ్రీ గారి కాలం. శ్రీశ్రీ కాలం వచ్చేసి ఆప్షన్ సి 20వ శతాబ్దం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, వేమన కాలం. వేమన ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 14వ శతాబ్దం, ఆప్షన్ బి 15వ శతాబ్దం, ఆప్షన్ సి 17వ శతాబ్దం, ఆప్షన్ డి 19వ శతాబ్దం. ఆప్షన్ ఏ 14వ శతాబ్దం, ఆప్షన్ బి 15వ శతాబ్దం, ఆప్షన్ సి 17వ శతాబ్దం, ఆప్షన్ డి 19వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వేమన కాలం 17వ శతాబ్దానికి చెందినవాడు. ఆప్షన్ సి 17వ శతాబ్దం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథ కాలం. 9th క్వశ్చన్, శ్రీనాథ కాలం ఆప్షన్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. ఆప్షన్ ఏ 12వ శతాబ్దం, ఆప్షన్ బి 13వ శతాబ్దం, ఆప్షన్ సి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 15వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథ కాలం. విశ్వనాథ కాలం వచ్చేసి ఆప్షన్ ఏ 18వ శతాబ్దం, ఆప్షన్ బి 19వ శతాబ్దం, ఆప్షన్ సి 20వ శతాబ్దం, ఆప్షన్ డి 17వ శతాబ్దం. విశ్వనాథ కాలం వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 20వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ బిరుదు ఏది? నన్నయ బిరుదు ఆప్షన్ ఏ ఆదికవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి శతక కవి, ఆప్షన్ డి కవిరాజు. నన్నయ్య గారి బిరుదు వచ్చేసి ఏది? ఆప్షన్ ఏ ఆదికవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి శతక కవి, ఆప్షన్ డి కవిరాజు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆదికవి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన గారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ సోమయాజి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవి చక్రవర్తి, ఆప్షన్ డి కవిరాజు. తిక్కన బిరుదు ఆప్షన్ ఏ సోమయాజి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవి చక్రవర్తి, ఆప్షన్ డి కవిరాజు. ఆప్షన్ ఏ సోమయాజి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తిక్కన గారి బిరుదు వచ్చేసి సోమయాజి. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రప్రగడ వారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ శంభుదాసు, ఆప్షన్ బి కవిరాజు, ఆప్షన్ సి మహాకవి, ఆప్షన్ డి కవి చక్రవర్తి. ఎర్రప్రగడ బిరుదు ఆప్షన్ ఏ శంభుదాసు, ఆప్షన్ బి కవిరాజు, ఆప్షన్ సి మహాకవి, ఆప్షన్ డి కవి చక్రవర్తి. ఆప్షన్ ఏ శంభుదాసు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పోతన బిరుదు ఆప్షన్ ఏ భక్త కవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి ఆదికవి. ఆదికవి అనేది నన్నయ్య గారి బిరుదు కాబట్టి అది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోతన గారి బిరుదు భక్త కవి. నెక్స్ట్ 15th క్వశ్చన్, శ్రీనాథ బిరుదు
శ్రీనాథ బిరుదు. ఆప్షన్ ఏ కవి చక్రవర్తి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. శ్రీనాథ గారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ కవి చక్రవర్తి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కవి చక్రవర్తి. ఆప్షన్ ఏ కవి చక్రవర్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయలు గారి బిరుదు. శ్రీకృష్ణదేవరాయలు గారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రభోజుడు, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి భక్త కవి, ఆప్షన్ డి కవిరాజు. శ్రీకృష్ణదేవరాయలు గారి బిరుదు. ఆప్షన్ ఏ ఆంధ్రభోజుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రభోజుడు అనేది శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్. గురజాడ గారి బిరుదు. గురజాడ అప్పారావు గారి బిరుదు. ఆప్షన్ ఏ ఆధునిక కవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి భక్త కవి, ఆప్షన్ డి కవిరాజు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆధునిక కవి. గురజాడ అప్పారావు గారు ఆధునిక కవి. ఎందుకంటే 20వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి అతన్ని ఆధునిక కవిగా చెప్తారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశ్రీ గారి బిరుదు. శ్రీశ్రీ. ఆప్షన్ ఏ అభ్యుదయ కవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. శ్రీశ్రీ గారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ అభ్యుదయ కవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. ఆప్షన్ ఏ అభ్యుదయ కవి ఇస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీశ్రీ గారిని అభ్యుదయ కవి అని అంటారు, వారి బిరుదు అన్నమాట అది. నెక్స్ట్ క్వశ్చన్. 19th క్వశ్చన్. విశ్వనాథ గారి బిరుదు. విశ్వనాథ గారి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ సాహితీ సామ్రాట్, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. ఆప్షన్ ఏ సాహితీ సామ్రాట్, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాహితీ సామ్రాట్. విశ్వనాథ బిరుదు వచ్చేసి సాహితీ సామ్రాట్. నెక్స్ట్ క్వశ్చన్. వేమన గారి బిరుదు. వేమన గారి బిరుదు. ఆప్షన్ ఏ శతక కవి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి భక్త కవి, ఆప్షన్ డి కవిరాజు. వేమన బిరుదు. శతక కవి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి భక్త కవి, ఆప్షన్ డి కవిరాజు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శతక కవి. వేమన బిరుదు వచ్చేసి శతక కవి. నెక్స్ట్ క్వశ్చన్. దేవులపల్లి బిరుదు. దేవులపల్లి బిరుదు వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్ర శైలి, ఆప్షన్ బి మహాకవి, ఆప్షన్ సి కవిరాజు, ఆప్షన్ డి భక్త కవి. దేవులపల్లి బిరుదు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్ర శైలి. నెక్స్ట్ క్వశ్చన్. చలాం రచయిత రకం. చలాం రచయిత రకం అంటే ఏ రకానికి చెందిన కవి అతను. ఆప్షన్ ఏ నవలా రచయిత, ఆప్షన్ బి కవి, ఆప్షన్ సి నాటక రచయిత, ఆప్షన్ డి శతక కవి. ఆప్షన్ ఏ నవలా రచయిత, ఆప్షన్ బి కవి, ఆప్షన్ సి నాటక రచయిత, ఆప్షన్ డి శతక కవి. ఆప్షన్ ఏ నవలా రచయిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సలాం గారు నవల రచయిత అనమాట. అతను నవల రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కవిత్రయం. ఆంధ్ర కవిత్రయం కవులు, కవిత్రయ కవులు అని ఎవరిని అంటారు అనేది ఇంతకుముందు బిట్స్లో చెప్పాను. ఆప్షన్ ఏ నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ. ఆప్షన్ బి వేమన, పోతన. ఆప్షన్ సి గురజాడ, శ్రీశ్రీ. ఆప్షన్ డి నన్నయ, పోతన. ఆప్షన్ ఏ నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ. ఆప్షన్ బి వేమన, పోతన. ఆప్షన్ సి గురజాడ, శ్రీశ్రీ. ఆప్షన్ డి నన్నయ, పోతన. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ కవిత్రయ కవులు అని వీరి ముగ్గురిని కవిత్రయ కవులు అంటారు. త్రయం అంటేనే ముగ్గురు, మిగతా ఆప్షన్స్ అన్నిట్లో ఇద్దరే ఉన్నారు. ఈ ఆప్షన్ ఏలో మాత్రమే ముగ్గురు కవులు ఉన్నారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పోతన రచన. ఆప్షన్ ఏ భాగవతం. ఆప్షన్ బి భారతం. ఆప్షన్ సి శతకం. ఆప్షన్ డి నాటకం. పోతన రచన వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భాగవతం. పోతన గారు భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేశారన్నమాట. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు పోతన. సో ఆప్షన్ ఏ భాగవతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేమన రచన. ఆప్షన్ ఏ వేమన శతకం. ఆప్షన్ బి భాగవతం. ఆప్షన్ సి భారతం. ఆప్షన్ డి నాటకం. వేమన రచన ఆప్షన్ ఏ వేమన శతకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ఈజ్ ఓవర్.